జగన్ సాధారణంగా బయట బహిరంగంగా ఎక్కువ చర్చించడు. ఇంటర్నల్‌గా వాళ్ళ నాయకులతో చర్చించేటువంటి కొన్ని రకాలు ఉంటాయి. అందులో ఒకటి ప్రస్తుతం అంటే విశ్వసనీయంగా అందిన సమాచారం. నేనైతే లోపల బగ్ పెట్టలేదు లేదా బాత్రూమ్ దగ్గర లేను. కానీ అలాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అంటే జగన్ ఎవరి మాట వినడు, ఎవరు మాట్లాడడానికి వీలుండదు. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు విన్నాను. నేను అదే నమ్మేవాడిని. కాబట్టి ఈ మధ్యన కొందరు నాయకులు ఇంటర్వ్యూలు చేశాక అర్థమైంది ఏంటంటే అంత యారగెంట్‌గా ఏమి ఉండడు. కాకపోతే తను మొహమాటంగా నేను చూసుకుంటాలే అని కాకుండా ఇదిగో నీకు ఈ కారణంగా ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నీకు ఇంకొకటి చూస్తాను నేను ఇట్లాంటిది చెప్తాడు తప్పించి వదిలేసుకునే క్యారెక్టర్ కాదు. అట్లాగే మాట్లాడతాడు, నచ్చితే కనుక డీటెయిల్డ్గా మాట్లాడతాడు అన్నట్టు కూడా విన్నాం. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే జగన్కి సంబంధించినటువంటిది ఏంటి అసలు మన నమ్మకం పక్కన బీజేపీ కూడా అటు వెళ్ళిపోతుంది, మన పరిస్థితి ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం 1,65,00,000 కుటుంబాలకు కాను 1,45,00,000 కుటుంబాలకి అందించాం. ఇందులో 80% రావా మనకి, అంటే 1,40,00,000 ఓట్లు రావా, ఇంటికి ఒకటేసుకున్నా సరే. అట్లాగే మనల్ని అభిమానించేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు అవి రావా. ఇంకోటి ఫస్ట్ టైం మనం బీసీలకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తెలుగుదేశం ఏ కంచుకోటలు అయితే భావించేదో అంటే వాళ్ళు ఓట్లే వాడుకున్నారు తప్పించి వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు. మనం గత 5 ఏళ్ల నుండి ప్రతి దాంట్లో మీకు తెలుసు మీ అభిమానులు మీ అనుయాయులు ఇట్లాంటి వాళ్ళు అందరినీ తీసుకురావాలనుకున్నారు. కానీ నేను మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీ అంటూ మీ చేతనే మీరు చెప్పేటువంటి మీ అభిమానుల్లోనే లేదా మీ వెనక తిరిగేటటువంటి కార్యకర్తల్లోనే ఆ కులపు వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చారు. వాళ్ళు ఎవరో అంతకుముందు పెద్దగా ప్రజలకు తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు బోర్డు డైరెక్టర్లో లేకపోతే నామినేటెడ్ పోస్టులో కార్పొరేషన్ పదవుల్లో అట్లా ఇచ్చాం. అలాగే ఎమ్మెల్సీలు ఇచ్చాం, ఎంపీలు ఇచ్చాం. ఇన్ని ఇచ్చాక వాళ్ళందరికీ ఆయా సామాజిక వర్గాల్లో పలుకుబడి ఉండదా? వాళ్ళ వల్ల కొత్తగా ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి అది తెలుగుదేశం ఓటు ఇటుకి టర్న్ కాదా? అట్లాగే మనకి అభిమానంగా ఉండేటటువంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్లో తీసుకుంటే 1,60,00,000 మినిమం వచ్చేసినట్టు. మ్యాక్సిమం 2.5 కోట్ల ఓట్లు మనకు వస్తాయి. 4 కోట్ల ఓట్లలో 2.5 కోట్ల ఓట్లు మనకు వస్తున్నప్పుడు ఇంకా భయపడాల్సింది ఏంటంటే ఇక్కడ అలా కాదు. ఎవరి అభిమానులు ఉంటారంటే ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు ఆ లెక్కన 2014లో చూసుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినకి మనకి 1.5% తేడా, మొన్నటిసారి 10% తేడా. ఇప్పుడు జనసేనకి ఓటరు ఎవరైతే వేస్తారో వాళ్ళు మన అభిమానులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి వేయరు కదా. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఓటరు వాళ్ళ పార్టీకి వేసుకుంటారు. అది మనకు కొంత నష్టం ఉంటుంది. ఎందుకంటే క్రిందటిసారి చంద్రబాబు ఇంపాక్ట్ వల్ల వాళ్ళు మనకేసారు, అది కొంత నష్టం ఉంటుంది. ఆ నష్టానికి మనం ఇటు భర్తీ అవుతుంది. ఏదైతే బీసీ సామాజిక వర్గ ఓట్లు భర్తీ అవుతాయి అన్నటువంటిది జగన్ చెప్తున్నటువంటిది. మరి తన ఫార్ములా కరెక్ట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేటువంటిది రేపు ఎన్నికల తర్వాత కానీ తేల్దాం.